ఏరియే సాసే లక్ష్మి అంటారు. ఆ విధంగానే మా ఇంట్లోకి చిన్న పాము పిల్ల అయితే వచ్చింది. అది కూడా పక్కన అవతల పక్కన చెట్లేవో కొట్టబట్టో ఏదో సంథింగ్ ఎలాగైతేనే వచ్చింది. మనం భయపడి దాన్ని చంపేస్తే దాని ప్రాణానికి అది మన ఫ్యామిలీకి ఎఫెక్ట్ ఉండో, ఎందుకంటే అది శాపం తగులుతూ ఉంటుంది. నాగదోషం అనేది ఎప్పటికీ ఉండకూడదు. మనం చేయగలిగితే దాన్ని ఎక్కడికైనా సేఫ్టీగా పంపించేయడమే. అలా వెయిట్ చేసాం. 2 అవర్స్ ఈజీగా పట్టిందండి. ఏకంగా మీటర్‌న్నర పొడుగుంది కట్టల పాము పిల్లట. సరే అయితేను ఇంక మనం ఏమి చేయకూడదు మంగళవారం అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకున్నాను. దేవుడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తండ్రి నీకు అభిషేకం చేయిస్తాను నేను అని చెప్పేసి ఇలా మొన్నటి పొద్దున్నే వచ్చేసి దేవుడికి అభిషేకం అయితే గుళ్ళో చేయించుకున్నాను. ఏంటంటే నాకు ఎప్పుడైనా సరే ఇలాగా నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలాసార్లు అయితే కనపడుతూ ఉంటాడు. ఇంట్లో మాకు ఇలవేలిపోయానండి. కానీ మనం కొంచెం పొరపాటున ఎప్పుడైనా తెలియక మసులుతోనో ఏమైనా చేస్తున్నా సరే ఏదైనా అవుతుందేమో అని చిన్న భయం అనమాట. అందుకని ఎవరో చెప్పారు ఏదైనా సరే అది ఏదో సేఫ్టీగా అది వస్తుంది, మనం మసులుతుంటే రాదండి అని చెప్పారు. ఇంట్లో కుక్కపిల్ల ఉందనుకోండి, అయినా మన భయంలో మనది. కానీ దానికి కొంచెం పాము రాకుండా కలరౌండ్లో నెక్స్ట్ ఒక క్లాత్ గట్టిగా కాల్చేసి గుడ్డ పొగ అయితే కూడా వాసన రాదుటండి. ఆ విధంగా చేసాము. కానీ అది దానికి ఇష్టం లేనట్టుగా వెళ్ళింది చాలాసేపటికి. అంతేనండి ఈ విధంగాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న టెంపుల్ అయితే బ్రిటిష్ వాళ్ళ టైంలో టెంపుల్ అండి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ కూడా ఇక్కడ గంటనైతే బహూకరించారట. మనకి మన వినాయకుడి టెంపుల్ గోదావరి గట్టు దగ్గర ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ గంట బహూకరించారు ఇప్పటికీ.